ఆమె ఆసుపత్రి కారిడార్లో నడుస్తున్నప్పుడు క్రిమిసంహారక వాసన ఆమె ముక్కు రంధ్రాలను నింపింది మరియు బీప్ చేసే యంత్రాల శబ్దం ఆమెకు అడుగడుగునా తోడుగా ఉంది. డాక్టర్ థామ్సన్ 5 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు మరియు ఆమె అన్నింటినీ చూసింది, విషాద నష్టాల నుండి అద్భుతంగా కోలుకోవడం వరకు. కాని ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతున్న నిషేధిత ప్రేమ కోసం ఏదీ ఆమెను సిద్ధం చేయలేదు. ఆమె తన మొదటి రోజున అతన్ని కలుసుకుంది, నీలి కళ్ళు మరియు మనోహరమైన చిరునవ్వుతో అందమైన యువ వైద్యురాలు. వారు లెక్కలేనన్ని కేసులలో కలిసి పనిచేశారు మరియు వారి పరస్పర గౌరవం మరియు ప్రశంసలు నెమ్మదిగా మరింతగా వికసించాయి. వారి ప్రేమ నిషేధించబడింది. వాస్తవానికి ఆసుపత్రి విధానం సహోద్యోగుల మధ్య శృంగార సంబంధాలను ఖచ్చితంగా నిషేధించింది. కానీ వారు భావించిన విధంగా సహాయం చేయలేకపోయారు మరియు వారు ఒంటరిగా ఉన్నప్పుడల్లా చూపులను దొంగిలించడం మరియు సరసమైన పరిహాసాలను మార్చుకోవడం గమనించారు. వారికి ప్రమాదాలు తెలుసు, కానీ వారు వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే వారి ప్రేమ బలంగా మరియు నిజం. వారు తమ రహస్య సంబంధం యొక్క సవాళ్లను నావిగేట్ చేస్తున్నప్పుడు వారు ఒకరికొకరు సాంత్వన పొందారు మరియు వారి ప్రేమ పెరుగుతూనే ఉంది. వారు తరచూ ఆసుపత్రి పైకప్పుపైకి వెళ్లేవారు, అక్కడ వారు నగర స్కైలైన్ను చూస్తూ కలిసి భవిష్యత్తు గురించి కలలు కంటారు. కానీ విధి ఇతర ప్రణాళికలను కలిగి ఉంది మరియు ఒక విషాద ప్రమాదం ప్రతిదీ మార్చినప్పుడు వారి ప్రేమ పరీక్షకు గురైంది. ఆమె అతని మంచం పక్కన నిలబడి అతని చేయి పట్టుకుని అతను కోలుకోవాలని ప్రార్థిస్తున్నప్పుడు ఆమె మొదటి నుండి తమ ప్రేమ విచారకరంగా ఉందనే భావనను కదిలించలేకపోయింది. ఆపై పరిస్థితి మరింత దిగజారదు అని ఆమె భావించినప్పుడు ఆమెకు ఒక దిగ్భ్రాంతికరమైన ద్యోతకం అందింది. తను ప్రేమించిన వ్యక్తి తను అనుకున్న వ్యక్తి కాదు, కాని ఆమె భవిష్యత్ స్వయం అదే క్షణాన్ని పదే పదే పునరుద్ధరించడానికి తిరిగి పంపబడింది.